ఇప్పుడు కరిస్త్రీను భవనం కూల్చివేసేందుకు రెవెన్యూ అధికారులు రావడంతో ఉద్రిక్తత తలెత్తింది. కోర్టు ఆదేశాలు తీసుకుని రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే పోలీసులు భారీగా మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, వైసీపీ నేతలు ఘటనా స్థలంలో నిరసన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టౌన్ రూరల్ సీఐలు గోవిందరావు, రేవతమ్మ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవనాన్ని అక్రమంగా నిర్మించారంటున్నారు అధికారులు. భవనాన్ని పంట కాలువపై నిర్మించారన్నారు అధికారులు. దౌర్జన్యంగా కూల్చివేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. ఇదిలా ఉండగా సభాపతి అయ్యన్నపై భవన యజమాని వైసీపీ నేత కర్రి శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. చంపేస్తానంటూ బెదిరించారు. ఇప్పుడు కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిందండి. జనవరి 8వ తేదీన సర్వే చేసి పిటిషనర్ సమక్షంలో ఎంత ఎంక్రోచ్మెంట్ ఉందో ఐడెంటిఫై చేయమని జనవరి 8న కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. గౌరవ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు 8వ తేదీ జనవరిన మీ అందరికీ తెలుసు ఇక్కడ సర్వే కండక్ట్ చేసాం పిటిషనర్ సమక్షంలో. ఆ రిపోర్ట్ని కోర్టుకి మేము సబ్మిట్ చేసాం జనవరి 21న. ఈ నెల 11వ తేదీన హానరబుల్ హైకోర్టు వారు పిటిషనర్ సమక్షంలోనే సర్వే జరిగి ఎంక్రోచ్మెంట్ నిర్ధారణ అయింది కాబట్టి రిమూవ్ చేయమని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆర్డర్ ప్రకారం మరలా కూడా మేము నోటీస్ ఇచ్చి మీ తాలూకా వాల్యుబుల్ గూడ్స్ అయి ఉంటే పట్టుకొని కీప్ చేసుకోండి అని మేము 48 గంటల ముందు నోటీస్ కూడా జారీ చేసిన తదుపరి చట్ట ప్రకారం ఎవిక్షన్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఎటువంటి ఆరోపణలకు తావులేదు. 2023 నుంచి ఈ అంశం కోర్టులో ఉంది. 3 కోర్టు కేసులు పిటిషనర్ ఫైల్ చేయడం, 3 కూడా ప్రభుత్వానికి ఫేవర్గా రావడం, ఉత్తర్వుల మేరకే ఈరోజు ఎవిక్షన్ చేయడం జరుగుతుందండి. చెప్తాను. పిటిషనర్ కోర్టుకి వెళ్ళింది ఈయన 3వ కేసులో. ఈయన దాని మీద మాత్రమే ఆర్డర్ వచ్చింది. అది 140/2025 కోర్టు ఉత్తర్వు. 2023 నుంచి జరిగిందండి ఇది. అప్పుడు పిటిషనర్ కంప్లైంట్ని బేస్ చేసుకొని మన వాళ్ళు నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ ఫర్దర్ ఇప్పటికి కోర్టు ఉత్తర్వులు. ఇది 3వ హైకోర్టు కేసు అండి. నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి, కలపడండి, నన్ను చంపేమని లేకపోతే నేనైనా చంపేస్తున్నాను. కుటుంబాన్ని ఎందుకండి పాడు చేయడం? ఎవరి దగ్గర కొన్నారు బిల్డింగ్? ఎవరి బిల్డింగ్? వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం. ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరూ? అది తీరా, అది సబ్బు, అది సందర్భం. స్పీకర్ సీట్లో కూర్చోడం కాదు, రండి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ నిలబడి మాట్లాడండి, తీర్చండి. మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని? మీకు నాకు కక్ష ఉంటే రండి, నాతో పోరాటం చేయండి. నాతో పోరాటం చేయలేక ఆడదానిలా గాజులు వేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు. పోయి రా, దమ్ముంటే నా ఎదుర్కొంటా రా, నాతో మాట్లాడు, నాతో చేయి. అధికారులు ఎందుకు ఇబ్బంది పెడతావు? నా కుటుంబాన్ని రోడ్డుకు రావడానికి చూస్తున్నావు. ఇలా ఉండిపోవు, నువ్వు చిరస్థాయికి ఉండిపోవు. మాకు అవకాశం వస్తుంది, చూస్తాం, కంగారు ఏం పడొద్దు. వదిలేయడం కాదు, ఎలా వదిలేస్తామండి? ఆ బిల్డింగ్ తీయమండి, ఆ బిల్డింగ్ తీసి బిల్డింగ్ రండి. అది వాళ్ళ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది మనం ఏం కట్టింది కాదు, మనం కొనుక్కున్నాం. ఆ బిల్డింగ్ వాళ్ళకి వెళ్ళమని సిద్ధేటి అధికారులు రూల్ ఉంది. సరే, ఆ రూల్ ప్రకారం తీయండి. ఆ బిల్డింగ్ తీసిన తర్వాత నా బిల్డింగ్ రండి, తీసుకోండి. మేము కాదను. నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి.